బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహబూబ్ నగర్ పట్టణవాసులను చిరుతపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిత్యం జనావాసాల సరిహద్దులోకి సమీపంలోకి వచ్చిపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు దాదాపుగా 15 రోజుల నుంచి అటు అటవీశాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అంతా గుట్టంతా కూడా కూంబింగ్ చేసినప్పటికీ చిరుతకు సంబంధించినటువంటి జాడ దొరకలేదు. మళ్ళీ మరోసారి ఈరోజు ఏదైతే టీడిగుట్ట ప్రాంతంలో కొండ ప్రాంతంలో పూర్తిగా వెలుపలకు వచ్చి దాదాపుగా చాలాసేపటి వరకు కూడా చిరుత అక్కడ కనిపించేటటువంటి ఒక పెద్ద బండరాయిపై కనిపించింది. అక్కడే తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమీప కాలనీకి చెందినటువంటి ఇళ్ల ప్రజలు కావచ్చు, ఈ పట్టణ వాసులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ గుట్టకు ఆనుకొనే పూర్తిగా ఈ టీడిగుట్టకు సంబంధించినటువంటి చాలా ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చిరుత చాలా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కొంత దూరం మాత్రమే, ఒక 100 మీటర్ల డిస్టెన్స్లోనే చిరుత వచ్చేసి అక్కడ ఉండిపోయింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. సాయంకాలం ప్రాంతంలోనే చిరుత ఈ రకంగా వచ్చిందంటే రాత్రిపూటలో చిరుత మళ్ళీ జనావాసాల్లోకి కావచ్చు, ఇళ్ల సమీపంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈ ప్రాంత ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. జనాలంతా పెద్ద ఎత్తున ఇక్కడ గుమిగూడినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి సందర్భంగా పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపుగా 15 రోజుల నుంచి కూడా చిరుత ఇదే కొండపై నుంచి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక బోర్ని ఏర్పాటు చేశారు, కొన్ని కెమెరాలను కూడా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా చిరుత జాడ కనిపించలేదు, చిరుతను బంధించలేదు. పూర్తిగా జనావాసాల్లోకి చిరుత వచ్చేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా వారంతా భయపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏదైతే ఇక్కడ ఈ బండపైనే చిరుత కనిపించినప్పుడు వారి ఫోన్లలో వీడియోలు చిత్రీకరించినటువంటి స్థానికులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు దాదాపుగా 15 రోజుల నుంచి కూడా చిరుత ఇదే ప్రాంతంలో తిరుగుతుందంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అధికారులు అంతా కూడా కొట్టిపడేస్తున్నారు. ఇది పాత వీడియో, వేరే దగ్గర ఉన్నటువంటి వీడియో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడే కనిపించింది. ఎంతసేపటి వరకు ఇక్కడ ఉంది? అది ఒకటే ఉందనుకుంటున్నారా మీరు? మీకు ఎన్ని చిరుతలు కనిపించాయి ఇక్కడ? గత నెల 30వ తారీఖు మొట్టమొదటిగా వీరన్నపేట దగ్గర హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర పులి సంచారం జరగడం జరిగింది. అక్కడ ఉన్న యువకులు పులిని చూసిన వెంబటనే వీడియోలను బంధించి ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. గత నెల 30 తారీఖు నుంచి ఈరోజు దాదాపు 17వ తారీఖు, దాదాపు 17 రోజుల నుంచి కూడా ఈ పులి సంచారము మన పాలమూరు పట్టణంలోని స్థానిక వీరన్నపేట, అలాగే తిరుమలదేవనగుట్ట, అలాగే 2 సడాకులు ఏరియా మొత్తము టీడిగుట్ట, తిరుమలదేవనగుట్ట అనే ఒక పెద్ద ఫారెస్ట్తో నిండి ఉంది. ఇది జన సంచారానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ గుట్ట. గత 17 రోజుల నుంచి కూడా పులి సంచారం నడుస్తుంది 3 ఏరియాలల్లో. దాదాపు ఈ 17 రోజులనే పులి సంచారం దాదాపు 7-8 సార్లు ప్రజలకు కనిపించిన పరిస్థితి ఉంది. మేము ఎన్నోసార్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు, పోలీసు వాళ్ళకి, అలాగే అధికారులకి ఎన్ని వీడియోలు చిత్రీకరించి ప్రజలు కూడా చాలా ధైర్యంగా వాళ్ళ ఆవరణలో వచ్చిన ప్రతి ఒక్క పులి యొక్క వీడియోలను, ఫోటోలను చిత్రీకరించి ఎంతో ధైర్యంగా అధికారులకు అందజేయడం జరిగింది. ఎందుకంటే మొదట మేము ఆ వీడియోల ఫోటోలు మేము ఇట్లా పులి సంచారం జరిగిందని అధికారులకు అందించినప్పుడు వాళ్ళు కొట్టిపారేసిండ్రు. మీరు ఏదో కుక్కలనో లేకపోతే వేరే జంతు జీవాలనో చూసి ఈరోజు పులి అని భయపడుతున్నారు, ఈ ఏరియాలో ఎక్కడ కూడా పులి సంచారాలు లేవు అని చెప్పి అటవీ శాఖ అధికారులు, పోలీసు వాళ్ళు ముక్తఖండంతో చెప్పారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా ఆ ఖచ్చితంగా పులి యొక్క సంచారాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఎంతోమంది మహిళలు, వృద్ధులు, యువకులు అందరూ కూడా ఎక్కడ పులి సంచారం కనిపిస్తే అక్కడ వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి అధికారులకు అందజేయడం జరిగింది. అధికారులకు అందజేసిన వెంటనే ఈ మధ్య ఒక 4 రోజుల నుంచి అవి జనావాసాల మధ్యకి రావడం జరిగింది. అప్పుడు కూడా మనం వీడియోలు, ఫోటోలు అధికారులకు అందించినాం. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం 5:45, 6 గంటల ప్రాంతంలో స్థానిక తిరుమలదేవనగుట్ట ప్రభుత్వ హై స్కూల్ ముందర ఉన్న జనావాసాల మధ్యలో ఉన్న గుట్టకు అతి దగ్గరలో ఉన్న సంచారం జరిగింది. మేము ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ఒక పులి కాదు, దాదాపు 3-4 పులులు ఉన్నాయి. దయచేసి అధికారులు పెద్ద మొత్తంలో కూమింగ్ ఆపరేషన్ చేసి, సర్చ్ ఆపరేషన్ చేసి వీటిని బంధించి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరినాం. మా కోరిక మేరకు మొన్న మొదట అడిషనల్ ఎస్పీ రత్నం గారు, అలాగే పట్టణ 1 టౌన్ సిఐ అప్పయ్య గారు వచ్చారు. తర్వాత మరుసటి రోజు ఆ సీరియస్నెస్ చూసి ఆ వీడియోలు, మేము అందించిన వీడియోలు, ఫోటోలను చూసి జిల్లా ఎస్పీ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు విజేంద్ర బోయే గారు, అలాగే జానకి గారు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాళ్ళు సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న సంగతి మనం నిన్న చూసినాం. ఈరోజు అది జరిగిన తరుణంలోనే మరుసటి రోజు ఈరోజు మళ్ళీ ఇదే టీడిగుట్టల పులి సంచారం అనేది ప్రజలకు చాలా భయాందోళన ఉంది.
ముఖ్యంగా వీరన్నపేట టీడుగుట్ట ఎక్స్ రోడ్ ప్రజలైతే రోజు రోజుకు భయాందోళనకు గురై అసలు ఇళ్ళకేంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత చీకటి పడ్డది, అసలు గుట్టకి అన్నీ అనుకొని ఉన్న ఇండ్లు. రేపు ఏదో ఒక పులి ఆ బండరాల నుంచి కొద్దిగా కిందికి దిగి జనవాసాల మధ్యలోకి వచ్చి ఎవరైనా వృద్ధులను కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఏదైనా దాడి చేసి వాళ్ళని చంపితే కానీ తింటే కానీ ఎంత దారుణమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారో దయచేసి అధికారులారా ఇప్పటికైనా స్పందించి మీరు ఎక్కడ కూడా మీరు మీ డ్యూటీ చేయట్లేదు అనట్లేదు, మీరు ప్రయత్నం చేయట్లేదు అనట్లేదు, కానీ మీరు పూర్తి స్థాయిలో నిపుణులను పిలిపించి పెద్ద మొత్తంలో డ్రోన్ కెమెరాలను ఇప్పుడు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ వచ్చింది. బోనులను డ్రోన్ కెమెరాలను పెద్ద ఎత్తున అలాగే ఫోర్స్ కూడా ఒక 10-15 మంది అధికారులతో ఇంత పెద్ద అడవిని మనం సెర్చ్ చేస్తే అవి దొరకవు. కాబట్టి పెద్ద మొత్తంలో అధికారులను ఉపయోగించి అలాగే టెక్నాలజీ ఉపయోగించి తొందరగా ఈ చిరుత పులులను పట్టుకొని మా టీడుగుట్ట ప్రజలను మా పాలమూరు ప్రజలను ఈ పులి యొక్క భయం నుంచి అందరినీ కూడా విముక్తి కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, పులిని మీరు లైవ్ లో చూశారు, ఇప్పుడు ఇదాకా వచ్చినటువంటి సందర్భం నేను లైవ్ లో చూసినా సార్. ఇది చూడబట్టి దగ్గర నెలకు వచ్చింది సార్, నెలకు వచ్చింది చూడబట్టి. మాది ఇదే ప్రాంతం, ఇదే ఇంట్లో మావి, ఇదే ఇల్లు సార్, మాదే ఇల్లు ఇది. మా తాత ముత్తాతకి వెళ్ళినా ఎన్నడూ చూడలేదంట. ఇప్పటికెళ్ళి దగ్గర 60-70 ఏళ్ళకి వచ్చింది మా వాళ్ళు ఉండబట్టి ఇళ్ళకి. ఎన్నడూ చూడలేని సమాచారం మేము చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆ చీకటి చూడండి సార్ మీరు, ఆ కొన వరకు ఇంట్లో అప్పుడు ఎక్కడ గతి లేక మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఈరోజు ఉందామంటే దీనిలో దాడి. ఇంకో ఇప్పుడు పెద్ద అధికారం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ నడితే అదొక్కటే కాదు బాబు, దాంతోపాటు ఇంకా 15 ఉన్నాయని చెప్తున్నాం. అట్లుంటే మా పిల్లలు మేము ఎట్లా ఉండాలి సార్ ఈ గల్లీలో? ఆ పత్తితోనే వీడియో వాళ్ళు ఇస్తున్నారు, పత్తిది చేస్తూనే ఉన్నారు. వస్తుర్రు, ఉత్తగా చూస్తుర్రు, ఫోటోలు దిగుతుర్రు, పత్తిది స్పీచ్ ఇస్తుర్రు, వెళ్ళిపోతారు. మాకు ఏది ఇంతవరకు ఏది లేదు. వస్తారు, ఉత్తగా ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క లీడర్ వస్తాడు, అది ఇది చెప్తాడు, వెళ్ళిపోతారు. మళ్ళీ మాదేంది ఇంత గల్లీలో? ఈ తిరుమలలో గేట్కి వెళ్ళి టీటీగుట్ట జస్ట్ ఎక్స్ రోడ్ మన కోస్గి రూట్లో, ఇంకోటి వీరాపేట, ఇది ఒక్కటే గుట్ట ఉంది సార్. ఆడికిడికి ఒకటే గుట్ట. మేము చిన్నప్పటికి వెళ్ళి చూసినాము, ఆ గుట్ట ఉంది, వాస్తవమే. సురంగులు ఉండేవి వాస్తవమే. దాంట్లోకి పోయి మనం ఆడిపోయినాం ఈడిపోయినాం అంటారు. ఆ లీడర్ వస్తాడు, ఈ లీడర్ వస్తాడు, ఉత్తగా తెల్ల బట్టలు వేసుకొచ్చి అది ఇది చెప్తే మేము ఎట్లా ఉండాలి సార్ గల్లీలో? సార్ అంతే రిక్వెస్టింగ్ సార్. మీరు చెప్పండి ఏంటి అంటే అసలు పులి ఇక్కడికి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిందా, గతంలో ఎప్పుడన్నా మీరు చెప్పండి. इससे तीसरी बार हुआ सब ये। हम लोग 3 बार तीसरी बार कंप्लेंट करें म्यूनसिपल उसमें फॉरेस्ट ऑफिस में। कंप्लेंट करने के बाद आज पूरा लाइव देखे लोग, हम लोग आज लाइव देखे। इससे पहले तो खाली जस्ट देख रहे थे, चले जा रहा था। आज वो लाइव देखे। हमारे घरापुर यहाँ पे पहाड़ के करीब में है। हम लोग को बहुत डर लग रहा। बच्चे छोटे रहते, हम कभी रहते हैं नहीं रहते घर पे, हमारे को कंफर्म नहीं रहता। बाहर से फ़ोन आया, वीडियोस है, तो मैं बाहर से भाग के आया क्या है हमारे महल्ले में। तो हम लोग को क्या है, वीरानापेट से एक्स रोड तक, कोसगी रोड तक हमारा एक ही पहाड़ है। हम जब छोटे थे, जब से हम पहाड़ देख रहे हैं, ये पहाड़ पे अभी तक कुछ भी नहीं दिखा। क्या बोलते हो, मोर बोलते हैं ना, मोर, वो है बहुत बहुत, अभी तक बहुत है। वो नीचे तक आता। आज शेर आ गया, वो तो बच्चे कितना डर रहे क्या नहीं, बहुत प्रॉब्लम हो रहा। इसका कुछ ना कुछ हल निकाल के कुछ ना कुछ करे तो मालूम हो जाता। खाली देख रहे चले आ रहे, देख रहे चले आ रहे में फायदा नहीं है सर ये। సో ఇది పూర్తిగా గతంలో నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ పులి సంచారం అనేటటువంటి వార్తలను విన్నారు, ఇక్కడ పులి సంచారం చేస్తున్నటువంటి వీడియోల్ని మాత్రమే చూశారు. కానీ ఈరోజు నేరుగా ప్రత్యక్షంగా కొన్ని వేల మంది ఇక్కడ చాలాసేపటి వరకు కూడా పులి ఇదే గుట్టపై ఉన్నటువంటి నేపథ్యంలో అంతా లైవ్లో చూసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చిరుత పులులు ఎక్కువగా ఇష్టపడేది కుక్కల మాంసం, కుక్కలని వేటాడేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా కుక్కలు ఉంటాయి కాబట్టి కుక్కల్ని వేటాడేందుకు, కుక్కల్ని తీసుకెళ్లేందుకు పులి కనుక ఇక్కడికి వస్తే ఆ సమయంలో చిన్నారులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా మనుషులు వచ్చిన సందర్భంలో వారిపై దాడి చేస్తే వారి పరిస్థితి ఏంటి అనేది ఈ ప్రాంతవాసులు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రశ్న. సో ఇప్పటికైనా అధికారులు స్పందిస్తున్నారు, ఇప్పటికే కూంబింగ్ నిర్వహిస్తున్నారు, పులిని పట్టుకునేందుకు బోన్ను కూడా ఏర్పాటు చేశారు, వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ 15 రోజులకు పైబడి అయినప్పటికీ కూడా పులి దొరకట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మరింత ఫోర్స్ను పెంచాలి, మరింత టెక్నాలజీ వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో చిరుత ఉందనేది ఈరోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, వారంతా ప్రత్యేకంగా దీనికోసమే ఫోర్స్ని, అవసరమైతే ఇంకా ఎక్కువ ఫోర్స్ని కూడా తీసుకొచ్చైనా సరే ఇక్కడ నుంచి చిరుతను బంధించి ప్రాంత ప్రజలు భయంతో ఉన్నారు కాబట్టి వారి లోపల ఉన్నటువంటి భయాన్ని తొలగించాలంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్